తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణించిన విషాదం నుండి తేరుకోకముందే మరో కమెడియన్, విలన్, సహాయ నటుడు ఫిష్ వెంకట్ కిడ్నీ వ్యాధితో మరణించాడు. గత 15 సంవత్సరాల నుండి దాదాపు ప్రతి చిత్రంలో ఏదో ఒక చిన్న పాత్రలోనైనా ఫిష్ వెంకట్ నటించేవాడు. ఫిష్ వెంకట్ కామెడీ టైమింగ్, అమాయకమైన ముఖం, తెలంగాణ మాండలికంలో అనర్గళంగా మాట్లాడగలగడం అతన్ని సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకునేలా చేశాయి. కొన్ని వందల చిత్రాల్లో ఫిష్ వెంకట్ సహాయ నటుడుగా పనిచేశాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగేళ్లపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం ఖైరతాబాద్. తండ్రి పేరు జంగయ్య, తల్లి సక్కుబాయ్. వారికున్న 3 సంతానం. మగపిల్లల్లో వెంకటేష్ పెద్దవాడు. వీరిది గంగపుత్ర సామాజిక వర్గం, అంటే బేస్తవారు. వీరు చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. అందువలన వెంకటేష్ కు ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది. ఇప్పటికి కూడా ముషీరాబాద్ చేపల మార్కెట్లో ఫిష్ వెంకట్ కుటుంబీకులు చేపల వ్యాపారం చేస్తూ ఉంటారు. దివంగత సినీ నటుడు శ్రీహరి బాల్నగర్ ప్రాంతంలో ఒక పహిల్వాన్గా చలామణి అవుతూ ఉండేవాడు. అతని అనుచరుడుగా ఉన్న ఫిష్ వెంకట్ సికింద్రాబాద్, ముషీరాబాద్ ప్రాంతాల్లో పహిల్వాన్గా చలామణి అవుతూ ఉండేవాడు. శ్రీహరి సినిమాల్లోకి రావడంతో అతని వెంట సహాయ పాత్రలో చేయటానికి ఫిష్ వెంకట్ కూడా వచ్చాడు. అలా వచ్చిన వెంకట్ తన తెలంగాణ యాస ద్వారా అనతి కాలంలో బాగా పాపులర్ అయ్యాడు. వివి వినాయక్ ఆది సినిమాలో అవకాశం ఇవ్వడంతో ఆ పాత్ర బాగా పాపులర్ అయింది. దాని వలన సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. సినీ రంగంలో ఉన్న అందరు హీరోలతో కలిసి పనిచేసిన అనుభవం ఫిష్ వెంకట్ కు ఉంది. మెగాస్టార్ చిరంజీవికి ఫిష్ వెంకట్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఒకసారి ఫిష్ వెంకట్ ను ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టి, బట్టలు పెట్టి గౌరవించాడు. చూడటానికి రౌడీలా ఉన్న సున్నిత మనస్తత్వం ఫిష్ వెంకట్ది. కేవలం 4వ తరగతి మాత్రమే చదివిన ఫిష్ వెంకట్ తనకు సినిమాల్లో వచ్చిన అవకాశాల ద్వారా సంపాదించిన డబ్బును దాచుకోవడం చేయలేదు సరికదా, దావత్ల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేశాడు. మద్యం, సిగరెట్, గుట్కాకు అలవాటయ్యాడు. ఈ క్రమంలో అతని 2 కిడ్నీలు పాడయ్యాయి. డాక్టర్ సలహాతో మద్యం, సిగరెట్లు కొంతకాలం మానేశాడు. ఆరోగ్యం మెరుగుపడటంతో మళ్ళీ స్నేహితుల ప్రోద్బలంతో మద్యం, సిగరెట్లకు మళ్ళీ బానిసయ్యాడు. ఈసారి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. ఆరోగ్యం మరింత క్షీణించడంతో తప్పనిసరి పరిస్థితిలో హాస్పిటల్లో చేరాడు. కానీ ఆదుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. కొంతమంది సినిమాకు సంబంధించిన వారు పెద్ద మనసుతో ఆదుకున్నా ఆ డబ్బు పూర్తి వైద్యానికి సరిపోలేదు. ఇక శరీరంలోని అవయవాలు పూర్తిగా పనిచేయటం మానేయటంతో ఫిష్ వెంకట్ చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. ఫిష్ వెంకట్ జీవితం సినీ పరిశ్రమలోని చిన్న చిన్న వేషాలు వేసుకునే వారికి ఒక గుణపాఠం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను మర్చిపోయిన వారెవ్వరూ బాగుపడిన దాఖలా లేదు. ఫిష్ వెంకట్ చనిపోయినా ఆయన నటించిన సినిమాలు, ఆయన పండించిన కామెడీ మాత్రం ఈ తరం తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి. ఫిష్ వెంకట్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.